గోల్డ్ ప్రైస్ పెరగడం వలన అందరూ చాలా సంతోషంగా ఉండొచ్చు. కానీ ఇది కేంద్ర ప్రభుత్వానికి మాత్రం భారీ నష్టాన్ని చేకూర్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 2015 నవంబర్లో మొదటిసారి సావరైన్ గోల్డ్ బాండ్స్‌ను తీసుకొచ్చింది. ఇష్యూ ప్రైస్ వచ్చేసి పర్ గ్రామ్ వచ్చేసి 2684 రూపీస్. ఇది మెచ్యూరిటీకి వచ్చేసరికి గోల్డ్ ప్రైస్ పెరగడం వలన దాదాపు 6200 రూపీస్ మెచ్యూరిటీ ఉండుండే. ఇది 8 ఇయర్స్ హోల్డ్ చేసిన వాళ్ళకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా లేదు. అంటే గవర్నమెంట్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా ఏది దీని నుంచి లేదనమాట. ఇంకొకటి ఏంటంటే 2.75% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చారు వాళ్ళు. పర్ యానం 2.75% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దాన్ని ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళు. దీనివల్ల ఏమైంది అంటే ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో, ఈ బాండ్స్ కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దాదాపుగా 13.5% ఇంట్రెస్ట్ వర్కౌట్ అయింది. అది యాక్చువల్గా ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం ఏ బాండ్స్ అయితే తీసుకొస్తుంటుందో అవి జనరల్గా వచ్చేసి మనకు 6.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేంజ్లో ఉంటాయి. థ్యాంక్ యూ.